హాయ్ అందరికీ. మీకు ఒకసారి షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా తమ్ముడు నాకు మా చిన్నోడికి ఒక సడన్ సర్ప్రైజ్ తీసుకొచ్చాడు పప్పీ డాగిని అని చెప్పి. అయితే దాని ఏజ్ ఎంత, ఎప్పుడు వచ్చింది, దానికి ఏం పేరు పెట్టాము అని లాంగ్ వీడియోలో చేసి చూపిస్తానని చెప్పాను. అయితే దాన్ని ఈ మధ్యలో ఇచ్చేద్దామని కూడా అనుకున్నాము. సో ఎందుకు ఇచ్చేద్దాం అనుకున్నాను అని కూడా మీకు ఈ లాంగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ కూడా చూసేయండి మరి నా వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్. దాని డైలీ రొటీన్ అయితే మార్నింగ్ కొంచెం సేపు కిందకి తీసుకొస్తాము. అంటే ఇంట్లోనే కాకుండా కింద కూడా అలవాటు అవుతుంది కదా, దానికి రిఫ్రెష్మెంట్గా ఉంటుందని కిందకి తీసుకొస్తాము. నాతో ఆడుకుంటుంది అనమాట. అయితే పేపర్ కూడా వస్తుంది మాకు. నిజంగా పేపర్ తీసుకొస్తుందేమో ట్రైనింగ్ ఇద్దామని ట్రై చేశాను, కానీ దానివల్ల అవ్వట్లేదు. దానికి చెప్పడం నా వల్ల కూడా అవ్వట్లేదు. అయితే వచ్చేసింది, తీసుకున్న పేపర్ని ఆఖరికి నేను తీసుకొచ్చుకున్నాను. అయితే వీటికి నోరు ఒక్కటే ఉండదు, కానీ మా అమ్మని చూసారా పాలు పోయమని చెప్పేసి దాని భాషలో చెప్తుందో. నా దగ్గరికి వచ్చి కూడా రికమెండ్ చేయమని చెప్తుంది పాలు పోయమని చెప్పి. ఇలా చెప్తుందనమాట వాటి భాషలో. పాలు కూడా చాలా డిటిఎస్ సౌండ్తో తాగుతుంది అనమాట. వినండి ఒకసారి. దీనికి మా చిన్నోడితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వాడికి కూడా చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది దాంతో ఆడుకోవడం. మాకు ఇదివరకు నేను స్కూల్ డేస్లో చదువుకున్నప్పుడు మాకు ఒక పప్పీ డాగి ఉండేది. దాని పేరు జిమ్మీ అని పెట్టాము. అప్పటికి మా తమ్ముడు చిన్నపిల్లాడు, వాడితో బాగా ఆడుకునేది. నాకు అప్పుడు గుర్తొస్తాయి అనమాట. ఇప్పుడు మా చిన్నోడితో ఆడుకుంటే నాకు ఇప్పటికీ మా జిమ్మీని మర్చిపోలేను, అదే గుర్తొస్తూ ఉంటుంది. అయితే దీని పేరు కూడా జిమ్మీ అని పెడదాం అనుకున్నాము. మళ్ళీ ఎందుకు అని చాలా పేర్లు అయితే ట్రై చేసాము. బ్రెట్లీ అని, జిమ్మీ అని, బిట్టు, మ్యాక్సీ, ఇలా చాలా వెతికి లాస్ట్కి మ్యాక్సీ అని మాత్రం పెట్టాము మేము. దానికి ఆ పేరంటే కూడా అలవాటు అయిపోయింది. ఇంకా మ్యాక్స్ అనడం, పిలవడం, మేము అది పలకడం కూడా జరుగుతుంది. పైకి కూడా తీసుకెళ్ళి ఆడుతుంది మాతోటి. చూసేది దాన్ని సైలెంట్గా దాని పని చేసేసుకుంటుంది. అయితే చిన్నపిల్ల కదండి, చిన్నప్పుడు ఇంట్లోనే వెళ్ళిపోవడం, టాయిలెట్కి అవన్నీ చేసి మాకు కొంచెం చిరాగ్గా అనిపించింది. ఎందుకులే బాబు ఇది ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఒక 2-3 డేస్ చూద్దాము, అప్పటికి ఇలా చేస్తే కనుక ఇచ్చేద్దాం అనుకున్నాము. 2-3 డేస్లో అది బయట టాయిలెట్కి వెళ్ళడం అలవాటు చేసుకుంది. మేము కూడా ఒక మ్యాట్ పెట్టి దాని మీద వెళ్ళడం ఇది బాగా అలవాటు చేసుకుంది అనమాట. మాకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. సో దీన్ని అయితే రోజు ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ అది మాకు ఫ్యామిలీకి బాగా అలవాటు అయిపోయి మేము ఇవ్వలేకపోయాం దాన్ని. ఇప్పుడైతే మాతోనే ఉండింది. అది చెప్పినట్టు కూడా చాలా బాగా వింటుంది మా మ్యాక్స్ గాడు. ఇది దాని టాయ్ అనమాట. దాన్ని ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని విధాలుగా పెట్టేస్తుంది. అయితే మా తమ్ముడు జూలై 17th తీసుకొచ్చాడు మా ఇంటికి. అప్పుడుకి 30 డేస్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ 17th వస్తుంది కాబట్టి ఆగస్ట్ 17th ఇంకో 30 డేస్ వస్తాయి. 2 months అనమాట. ఇప్పుడు 2 months పప్పీ డాగ్ అనమాట ఇది. మా మమ్మీని మాత్రం వంటగదిలోకి చూసారా ఎలా తీసుకెళ్తుందో చూసారా. దానికి వంటగదిలో పాలు పోస్తారని వంటగది తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇది ఇంకా పాలే తాగుతుంది అనమాట. 2 months కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ఇంకా మేము స్టార్ట్ చేయలేదు దానికి. దాని టాయ్తో మాత్రం చాలా బాగా ఆడుకుంటుంది. దాని మీదే మళ్ళీ నిద్రపోతుంది కూడా. అసలు మా చిన్నోడు దానికి వీక్లీ 2 స్నానం చేయిస్తాడు. చిన్నపిల్లలాగా దానికి స్నానం చేయించడం ఇష్టం, నేనే చేయిస్తానంటాడు వీడైతే. నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంట్లో వాడు. అయితే స్నానం అంతా అయిపోయిన తర్వాత అసలు చిన్నపిల్లలు పడుకుంటారు చూసారా, హాయిగా అట్లాగా మా చిన్నోడు ఒళ్ళో చూసారా ఎలా పడుకుంటుందో. ఇది అసలు మామూలుగా పడుకోదన్నమాట. చాలా రిలాక్స్డ్గా అయితే పడుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత నైట్ మాత్రం చాలా మంచిగా స్నాప్ వేసేస్తుంది ఆ టాయ్ని మాత్రం పెట్టుకొని. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో పప్పీ డాగీస్ని చూసుకుంటున్నారా? అయితే నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ పప్పీ డాగ్ పేర్లు కూడా చెప్పండి.